మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు పవన్ కుమార్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, చూస్తుండగానే 2025 సంవత్సరం అయిపోయింది, 2026 ఆంగ్ల నూతన సంవత్సరంకి వచ్చాం. ప్రతి ఒక్కరికి ఉండేదే మా రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమన్నా కెరియర్ డెవలప్మెంట్ ఉందా అని. సో ముఖ్యంగా చూసుకుంటే ఈ 2026లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు గురుగారు? మిథున రాశి వారికి జన్మరాశిలో గురుడు యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి అనుకూలాలు తక్కువగా ఉన్నాయి. అలాగే 10వ స్థానంలో శని సంచారం చేస్తున్నాడు. ఏదైతే ఉద్యోగపరంగా వాళ్ళు కోరుకుంటున్నారో ఒక్కొక్కసారి స్థాన చలనాలు కలిగేటటువంటి అవకాశం ఉంది. 10వ స్థానంలో శని సంచారం జరుగుతున్నప్పుడు మనం స్వస్థలం నుంచి బయటికన్నా వెళ్ళడం, బయటికి వెళ్ళిన వాళ్ళు స్వస్థలానికి రావడం లాంటి ఉద్యోగ మార్పులు కనపడేటటువంటి అవకాశాలు ఉంటాయి. అట్లాగే 9వ స్థానంలో రాహు సంచారం చేస్తున్నాడు. దానివల్ల ఆకస్మిక ధనం ప్రాప్తి యోగం అనేటటువంటి చెప్పవచ్చు. వీళ్ళకి నిత్యంగా డబ్బు ఉండకపోయినప్పటికి కూడాను అవసరం అనుకోగానే మాత్రం ఆ ఖర్చు చక్కగా చేతికి అందేటటువంటి అవకాశం పుష్కలంగా ఉంది అని చెప్పవచ్చు. ఈ పరంగా మనం దీర్ఘ సంచార గ్రహాలని అనుసరించి మనం చెప్పే ఈ సంవత్సర ఫలితాల్లో మిథున రాశి వారికి ఈ సంవత్సరం చక్కటి అనుకూలంగా ఉంది అని చెప్పవచ్చు. ఒక్క గురుబలంలో మాత్రమే మార్పులు ఉన్నాయి. అది కూడా జూన్ 31వ తారీఖు తర్వాత సుమారుగా జూన్ నెలలో ఎప్పుడైతే గురుడు మారి తన యొక్క సంచారాన్ని కర్కాటక రాశిలోకి ప్రవేశింపజేస్తారో అక్కడి నుంచి ద్వితీయార్థం అంటే జూన్ తర్వాత నుంచి ఉండేటటువంటి కాలం అంతా మరింత అనుకూలంగా ఈ మిథున రాశి వారికి మారబోతోందని చెప్పుకోవచ్చు. 2వ స్థానంలో గురుడు ఉంటేనే సకల సౌఖ్యములు కలుగుతున్నప్పుడు, అందులో గురుడు ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు అది మరింత అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వడం. దాంతోపాటుగా 10లో శని మహాయోగాన్ని కలిగిస్తున్నారు. అలాగే ఇక్కడ 9వ స్థానంలో ఉన్నటువంటి రాహు కూడా మంచి యోగాన్ని ఇస్తున్నారు. అలాగే తృతీయంలో మనకి కేతు యొక్క సంచారం కనబడుతున్నది. కొద్దిగా అన్నదమ్ములతో వాళ్ళతో చిన్న చిన్న విభేదాలు, అలాగే వ్యాపారాది విషయాదుల్లో తగిన ధైర్యం చేయలేకపోవడం. మనం ఏదైనా పెట్టుబడి పెట్టాలన్నా, ఏదైనా కొత్త పని చేయాలన్నా సహజంగా ధైర్యం సరిపోదు. అమ్మో ఇప్పుడు ఈ పని చేస్తే మనకి ఎట్లాంటి ఫలితాలు వస్తాయో అనేటటువంటి పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు మొత్తం మీద వీళ్ళకి ఒక 40% మనకి ఇబ్బంది కాలం కనపడుతున్నా 60% మాత్రం అనుకూలమైనటువంటి కాలమే కనపడుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చక్కగా శని రాహువులు యోగిస్తూ ఉన్నారు. గురుడు ద్వితీయార్థంలో గురుడు మహాయోగాన్ని కలిగిస్తున్నాడు. మధ్యలో శని వక్రం కలిగినప్పుడు మాత్రం ఉద్యోగంలో కొద్దిగా ఇబ్బందులు కలగడం, దాని ద్వారా కొంచెం అధికారులతో మనం అనవసరమైనటువంటి మాటలు పడవలసి రావడం, మన ప్రమేయం లేకుండా కూడా మన ఇబ్బందుల్ని ఎదుర్కోవడం, ఇవన్నీ కూడా శని వక్రగతిని చెందినప్పుడు కనపడతాయి. మిగతా కాలం అంతా కూడా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు. గురుగారు, ముఖ్యంగా ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటారో గత ఏడాది నుంచి ఈ ఇయర్ లో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి? ద్వితీయార్థంలో తప్పకుండా మిథున రాశి వారికి వివాహ యోగాలు పుష్కలంగా ఉన్నాయి. ఆఫ్టర్ జూన్ తర్వాత వీళ్ళకి మంచి వివాహ యోగాలు ఉన్నాయని చెప్పవచ్చు. అటు రాహుబలం కూడా ఉంది, ఇటు అలాగే గురుబలం కూడా ఏర్పడుతూ ఉండడం వల్ల ద్వితీయార్థంలో చక్కటి వివాహ యోగాలు కనబడుతుంది. గురుగారు, ముఖ్యంగా మరి ఈ మిథున రాశిలో ఉన్న విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకి ఇది అనుకూలమైనటువంటి కాలమే. పరీక్షలు ద్వితీయార్థంలో కనుక పడ్డట్లయితే, అంటే ఆఫ్టర్ జూన్ మీరు రాసే పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి మీకు మంచి ఉత్తీర్ణతని తెచ్చిపెడతాయి, గుర్తింపుని తెచ్చిపెడతాయి. అలాగే మీరు పరీక్షలకి చదువుకున్నటువంటిది కూడా మీకు బాగా గుర్తుండడం లాంటివి మీకు కనపడుతూ ఉంటాయి. ప్రథమార్థంలో ఇబ్బంది అని చెప్పకపోయినా కొద్దిగా మందబుద్ధితో ఉండడం, అంటే అనుకున్నటువంటిది అంత బాగా మన ప్రయత్నం ఉన్నప్పటికి కూడా అది ఫలించకపోవడం లాంటిది విద్యార్థులకు కనపడుతుంది. ముఖ్యంగా మరి ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? ఉద్యోగాదుల్లో మనం అనుకున్నట్లుగా స్వల్పమైనటువంటి మార్పులు కనపడుతూ ఉంటాయి. కొన్ని బదిలీలు అసలు ఇప్పటికే జరిగిపోయినాయి కొంతమందికి, ఎందుకంటే శని సంచారం అప్పుడే ఎక్కువ అని చెప్పవచ్చు. కొంతమందికి 26వ సంవత్సరంలో మళ్ళీ శని తన వక్రం తీసుకోవడం, మళ్ళీ రుజుమార్గంలో ప్రవేశించి మళ్ళీ సామాన్యంగా రావడం లాంటి మార్పులలో కూడా వీళ్ళకి ఉద్యోగాల్లో చిన్న చిన్న మార్పులు కలగవచ్చు అనేటటువంటిది సూచిస్తున్నది. ముఖ్యంగా గురుగారు, ఎవరైనా కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు కొత్తగా బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేద్దాం అనుకుంటారు. సో ఈ మిథున రాశి వారికి ఈ ఇయర్ లో అది సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? మిథున రాశి వారికి వ్యాపార రంగంలో మొదటి నుంచి మిథున రాశి చాలా గొప్పది వ్యాపార రంగానికి. అందువల్ల వీళ్ళకి సహజంగానే ఉన్నటువంటి వ్యాపార ధోరణిలో చక్కగా ముందుకెళ్తారు.
సంవత్సరం చక్కగా దాటుతూ ఉన్న కొద్దీ ఏకోత్తర వృద్ధిగా వాళ్ళకి అది అభివృద్ధి అనేటటువంటిది కనపడుతుంది. మొదట్లోనే కనపడకపోయినా రాను చక్కగా ఆర్థిక పరంగా బాగా నిలదొక్కుకోవడం లాంటివి బాగా కనపడతాయి. గురుగారు, ఎవరికైతే వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో సంతాన యోగం ఉందంటారా మరి? సంతాన యోగం పూర్తిగా ఉందమ్మా, దానికి ఇబ్బంది ఏం లేదు. ఇటు జన్మగురుడు మహాయోగాన్ని కలిగిస్తాడు సంతానం పట్ల, అట్లాగే ద్వితీయ గురుడు కూడా మంచి యోగాన్ని అందిస్తాడు. ఈ సినీ కళాకారులకు ఎలా ఉంటుందంటారు? సినీ రంగం వారికి కూడా ఆదాయపరంగా ప్రథమంలో కొద్దిగా సామాన్యంగా ఉన్నప్పటికి కూడాను రాను దాన్ని అభివృద్ధి చేసుకొని మీ కళారంగంలో మీరు చక్కటి మార్పుల్ని పొందుతారు అనేటటువంటి విషయాన్ని చెప్పుకోవచ్చు. అలాగే కళారంగంలో కూడా ఎవరైతే కాంట్రాక్ట్ పరంగా కొద్దిగా బేసిక్గా ఉంటున్నారో వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి కనబడుతుంది. అంటే వాళ్ళ పర్మనెంట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయి, వాళ్ళకంటే మంచి స్థానం కూడా పెరిగేటటువంటి అవకాశం ఉంది. అన్ని విధాల కళారంగం వారికి కూడా ఈ సంవత్సరం వీళ్ళకి అనుకూలంగా. గురుగారు, ముఖ్యంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? రాజకీయ రంగం వారికి ప్రత్యేకమైన మార్పులు చెప్పడానికి ఏమీ లేదు. కాకపోతే మీ మీద దుష్ప్రచారం సంవత్సరం మధ్యలో జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కొన్ని నిందలు పడవలసినటువంటి అవసరం ఉంది. జాగ్రత్తగా ఉన్నట్లయితే దాన్ని అధిగమించవచ్చు. విదేశీ యోగం ఉందంటారా? విదేశీ యోగం పూర్ణంగా ఉంది వీళ్ళకి. వీళ్ళు కనుక ప్రయత్నం చేసినట్లయితే ఈ రాశి వారికి ఇది చాలా మంచి కాలం విదేశీ ప్రయత్నాలు చేయడానికి అని కూడా చెప్పవచ్చు. నవంబర్లో ఈ యొక్క రాహు మారేంత వరకు వీళ్ళు ఏ పని చేసినప్పటికీ కూడా అది అనుకూలంగా మారేటటువంటి అవకాశం ఉంది. గృహయోగం చక్కగా ఉంది, అలాగే వాహన యోగం కూడా బాగుంది. అందువల్ల మీరు ప్రయత్నాలు కొద్దిగా కష్టంతో కూడుకున్నప్పటికి కూడాను ఫలితం చాలా బాగుంటుంది. తప్పకుండా ప్రయత్నం చేయండి. దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా ఈ రాశి వారు? దూర ప్రయాణాలకి అనుకూలంగానే ఉంది, ప్రత్యేకమైన ఇబ్బందులు ఏమీ కనిపించడం లేదు. ముఖ్యంగా గురుగారు, మరి ఇయర్ అంతా బాగుండాలంటే వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేయొచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించమంటారండి? ప్రధానంగా గణపతి ఆరాధన వీళ్ళకి మానసికమైనటువంటి స్థిరత్వాన్ని ఇస్తుంది. దాంతోపాటు కొద్దిగా అప్పుడప్పుడు ఇచ్చేటటువంటి ఉద్యోగస్తులు శని ఇబ్బందులు కలిగినప్పుడు శనివార నియమాలు పాటిస్తూ ఉండడం, అలాగే శనికి ఏదైనా తైలాభిషేకం లాంటివి చేయించుకుంటూ ఉంటే ఈ యొక్క సంవత్సరం అంతా కూడా చక్కగా దాటగలుగుతారు. అలాగే గురుబలం మొదట్లో లేదు కాబట్టి కొద్దిగా వీళ్ళు కూడా గురు చరిత్ర పారాయణ చేయడం, అలాగే గురువార నియమాలు పాటించడం ద్వారా కూడా చక్కటి అనుకూలమైన ఫలితాలు పొందుతారు. గురుగారు, మొత్తం మీద 2026లో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. శుభమస్తు.